గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. జీఎంసీ కార్యాలయంలోకి ఒక్కసారిగా రంగంలోకి దిగిన 10 మందికి పైగా ఏసీబీ అధికారులు ఇంజనీరింగ్ విభాగంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పలు కీలక రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఏ అంశానికి సంబంధించిన ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇంజనీరింగ్ విభాగంలో ఏమైనా అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠత నెలకొంది. ఏసీబీ తనిఖీలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరు ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఇక్కడ 2000 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 25వ సంవత్సరం వరకు జరిగిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో అవకతవకలు జరిగినాయని మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ ఛానల్ వర్క్స్, అలాగే వాటర్ పైప్ లైన్ వర్క్స్, వీటి వాటిలో ఈ కాంట్రాక్టర్స్ ఒరిజినల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ పైన లెస్ పర్సంటేజ్ కోట్ చేశారు. కానీ రికార్డ్స్లో దాన్ని ట్యాంపర్ చేసేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రవర్తించారని, దానివల్ల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్థిక నష్టం చేకూరిందని ఒక కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి ఫైలు చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. తర్వాత ఎంత అనేది రఫ్గా ఒక ఫిగర్ అరైవ్. ఎన్ని వర్క్స్ సంబంధించి ఏ పరిధిలో సార్? అన్ని గుంటూరు నగర పరిధిలోనండి. 156 వర్కులు గుంటూరు నగర పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగినాయి అన్నమాట. మెయిన్ సీసీ రోడ్ వర్క్స్, డ్రైనేజీ కాల్వ వర్క్స్, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్స్, ఇటువంటి వాటిల్లో